తెలవదు. నట్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి గదా! సో, నేను ఇది గూడా చూసాను. ఇదేదో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివైఎం తెలుగు వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ గురించి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో నేను చూపిస్తాను. అండ్ మేము కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. చాలా డేస్ నుంచి ఈ వీడియో చేద్దాము అని అనుకుంటున్నా. అవి ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోతున్నాయి, ఇక మొత్తం అయిపోతాయేమో అని చేస్తున్నా. ఇప్పుడు కూడా చాలా లేట్ అయింది వీడియో, సో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్లో మీకు ఇవి తెలుసా? ఇవి మంచి ఫ్లేవర్, వెనిలా ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుంది మొత్తము. ఇది వెనిలా ఫ్లేవరే. అండ్ వీటి పేరు మకాడమియా అని ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? తీసేది ఒకటి వచ్చింది దీనికి. ఇది ఫ్రూట్. ఇందులో షీడ్ ఉంటుంది. ఇలా పెట్టేసి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది తినేయాలి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి పౌడర్ లా కూడా పౌడర్ చేసేసుకోవచ్చు. మిల్క్లో అట్లా కలిపేసుకోవచ్చు పౌడర్ చేసి. ఇది అంతే, ఇవి తీసేసి పౌడర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కూడా తినేసేయచ్చు. స్మెల్ అయితే పట్టుకున్నా కానీ హ్యాండ్ కూడా మంచి స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే చూపిద్దామని వీడియో చేసిన. ఫస్ట్ టైం ఇది నేను చూడడం. నెక్స్ట్ అంజీర్. ఈ అంజీర్ అందరికీ తెలుసు. ఇవైతే జ్యూస్ కోసమే తీసుకున్నాము. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి తీసేసుకున్నాము. కొన్ని అయిపోయినాయి, ఇంకా 2 ప్యాకెట్స్ ప్యాకెట్లో ఇంక కొన్ని ఉన్నాయి. 2 ప్యాకెట్స్ కాదు, ఇంక 3 తీసుకున్నాము. అలా కొన్ని తీసుకున్నాము. ఇంకేమేమి తీసుకున్నాం అనేది చూపిస్తాను డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ వాల్నట్. ఇవైతే చాలా వచ్చినాయి. కొంచెం లైట్గా చేదు ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి. అండ్ బ్రెయిన్ షేప్ ఉంటాయి. బ్రెయిన్ లాగా, బ్రెయిన్కి మంచిది అని అంటారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు. నేను విదిన టైంలో తిన్నా. ఓకే, బ్రెయిన్ మంచిగా వచ్చింది వీళ్ళకి. అంటే బ్రెయిన్ అంటే తెలివి బాగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ మంచివి, తినొచ్చు. నేనైతే తిన్నాను. ఆ జ్యూస్లో అయితే అట్లా తాగేసేయచ్చు. అంటే మనం వట్టిగా తినలేము కాబట్టి జ్యూస్ లాగా అయితే అన్నీ మిక్స్ అయిపోతే ఒకేసారి తాగేసేయచ్చు. ఇవి వాల్నట్ తెలుసు అనుకుంటా అందరికీ. ఇలా నెక్స్ట్ కాజు ఆల్మోస్ట్ అందరికి తెలుసు, తెలియని వాళ్ళు ఉండరు. బాదం కూడా సేమ్ అందరికి తెలుసు. అండ్ దుబాయ్ అది ఇది అని అంటేనే, అంటే దుబాయ్ అవుట్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఫేమస్ కదా బాదము, ఇవి డ్రై ఫ్రూట్స్ తేవడం. మనం ఇంటి దగ్గర అంటే ఓకే, కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేకుంటే లేదు. కానీ ఆల్మోస్ట్ ఈ 2 అయితే ఉంటాయి ఎవరింట్లో అయినా. అలా స్వీట్స్కి దానికి యూజ్ అవుతాయి. బ్లాక్ కిస్మిస్, గుమ్మడి గింజలు, షీడ్స్. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. చిన్నవి కూడా ఉంటాయి, కొంచెం పెద్దగా వచ్చినాయి. అయిపోయినాయి, హాఫ్ అయిపోయినాయి అన్నీ. ఇది పిస్తా. మేము ఒలిచినాం, అది తీసుకొచ్చిన రోజే ఒలిచినాము. బాగుంటాయి. ఇవన్నీ జ్యూస్ కోసమే. పిస్తా ఇలా కూడా దొరుకుతాయి తీసి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. మేము అవి తెచ్చుకొని అవి ఒలిచేసినాం అని. ఓకే, నెక్స్ట్ డేట్స్. అది కూడా, ఇవి కూడా జ్యూస్ కోసం. ఈ కిస్మిస్ ఉన్నాయి మా దగ్గర. ఫస్టే గ్రీన్ అండ్ గోల్డ్ కిస్మిస్ 2 మిక్స్ ఉన్నాయి అనుకుంటా. అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. స్వీట్స్లోకి ఎందుకైనా యూస్ అవుతాయి. ఇవి బ్లాక్ కిస్మిస్ అయితే మంచిగా ఉంటాయి. సేమియాకి దానికి దీంట్లోకి అయితే మంచిగా ఉంటాయి, ఏ స్వీట్లోకైనా. అండ్ నెక్స్ట్ మక్కానా. ఇవైతే స్పెషల్గా నేను బేబీ కోసం తీసుకున్నా, విదిన కోసం, మా బేబీ కోసం. ఇది లోటస్ నుంచి తీస్తారు.
ఇవైతే నాకు పాప పుట్టిన తర్వాత తెలిసింది మంచివి పిల్లలకు పెడతా అని. నేను పౌడర్ లాగా వేసి పెట్టినా తినలేదు. అండ్ ఇట్లా రోస్ట్ లాగా వేయించినట్టు చేసి ఇట్లా పాప్కార్న్ లాగా ఇస్తే తిన్నది. అండ్ బెల్లంతో కూడా చేసిన, షార్ట్స్లలో చూస్తే తెలుస్తుంది. నేను లాస్ట్ టైం చాలా డేస్ కింద చేసిన, చాలా మంత్స్ కింద చేసిన, చిన్న ఉన్నప్పుడు అట్లా తినేది టైంపాస్కి. మంచిది అంటారు పిల్లలకి. ఉన్నాయి కొన్ని పోయినాయి, ప్యాకెట్ తీసినాం కాబట్టి అన్నీ పోయినాయి. చాలా లైట్ వెయిట్ ఉంటే చాలా వస్తాయి. మేము ఇవి 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాం అంతే. పావు కిలో అర్ధ కిలో అయితే ఫుల్ వస్తాయి, ఎన్ని వస్తాయి, చాలా డేస్ అవుతాయి, బాగా వస్తాయి. అండ్ రేట్ కూడా ఎక్కువే అనుకుంటా, నాకు రేట్స్ అన్నీ గుర్తు లేవు. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్స్పెన్సివే, తప్పదు, ఉన్నా లేకపోయినా తీసుకోవాలి కొన్నిసార్లు. డ్రై ఫ్రూట్స్ తినాలి అనుకుంటే మేమైతే అలానే తీసుకున్నాము కొన్ని. అంతే, చూసారు కదా ఇవే డ్రై ఫ్రూట్స్ అన్నీ. నాకు ఇందులో అదే కొత్తగా అనిపించినాయి అయితే ఇది మకాడమియా. ఇందులో ఇట్లా వచ్చినాయి, నిండుగా వచ్చేసినాయి. అండ్ ఇందులో ఇది వచ్చింది తీసేది, లోపల ఉంది, చూపించిన కదా. దీనికోసమే వీడియో చేద్దాము అనుకున్నా, ఇందులోనే ఇచ్చారు, అది తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు వీడియో కూడా పెడతా, షాప్ ఎలా ఉన్నది అనేది చూసి అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇదేంటిది బాగుందా? బిర్యానీ కోసం